మనం ప్రస్తుత పరిస్థితిలో అతి క్లిష్టమైన సమయంలో బతుకుతున్నాం. ఎటు చూసినా యుద్ధాలు, లేదా విమాన ప్రమాదాలు, లేదా టెర్రరిస్టుల దాడులు. ఒక్కటి కాదు, పైగా ప్రజల్ని, పౌరుల్ని మతాల వారీగా విభజించే కుట్రలు, విద్వేషాలు రేకెత్తించటాలు. అసలు ప్రభుత్వాలే విధ్వంసక కేంద్రాలైపోతున్నాయి కదా. ప్రభుత్వాల విధి ఏమిటి? శాంతి భద్రతలు రక్షించి ప్రజలకు సుఖమయమైన జీవితాన్ని అందించటం. జరుగుతోందా? జరగట్లేదు. ప్రభుత్వాలే విధ్వంసక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి కదా. ఉదాహరణకు యుద్ధాలు చూద్దాం. రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ప్రారంభమై సుమారు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరు గెలిచారు? రష్యా గెలిచిందా లేదా ఉక్రెయిన్ గెలిచిందా? ఎవరూ గెలవలేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ అగ్రరాజ్యాలు ఏమనుకుంటాయంటే ఈ యుద్ధం అలా కొనసాగితేనే మంచిది అనుకుంటాయి. ఇజ్రాయిల్కు పాలస్తీనాకు యుద్ధం మనకు తెలిసిందే, అది జరుగుతూనే ఉంది. దానికి అంతం లేదు. అసలు పాలస్తీనాతో యుద్ధం ముగియక ముందే మళ్ళీ ఇజ్రాయిల్ పోయి అక్కడ ఇరాన్ మీద దాడులు అవి ప్రారంభమయ్యాయి. ఇన్ని యుద్ధాలు అవసరమా? దేశంలో ఇంత అశాంతి అవసరమా? దీని వెనక ఏం పని చేస్తున్నాయి? అంతర్జాతీయంగా వ్యూహాలు, రాజకీయాలు, ఎత్తుగడలు ఏమిటి అంటే సులభంగా చెప్పుకోవాలంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది. అదేమిటి, యుద్ధం వ్యాపారం ఎలా అవుతుందండి అని మీరు అడగొచ్చు. కానీ ఆయుధాలు అమ్ముకోవటానికే పెద్ద దేశాలన్నీ యుద్ధాల్ని ప్రోత్సహిస్తున్నాయి. యుద్ధాలు జరుగుతుంటేనే ఆయుధాల వ్యాపారం జరుగుతుంది, వాళ్లకు రాబడి వస్తుంది. ప్రపంచం ఎక్కడికి పోతే ఎవడికి కావాలి? ప్రపంచ పౌరులు ఏమైతే ఎవడికి కావాలి? రాజకీయాలు, వ్యూహాలు, రాజ్యాంగ విధానాలు వేరువేరు అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఒక అండర్స్టాండింగ్ కు రాగలిగే స్తోమత ఆధునిక మానవుడికి ఉంది కదా. దాన్ని పక్కన పెట్టి యుద్ధమే శరణ్యం అన్నట్టుగా, యుద్ధం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా ఈ దేశాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి? కొందరు విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే ఇంకా 3వ ప్రపంచ యుద్ధం దగ్గరలోనే ఉంది అని కూడా చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందో, ఏ దేశం ఎక్కడ ఉంటుందో, ఎవరి పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఇంత అనిశ్చితమైన పరిస్థితుల్లోకి మన దేశాల పరిపాలకులు దేశ పౌరుల్ని తోసేస్తున్నారు. మనం చూసాం, ట్రంప్ రాగానే ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఆ హార్వర్డ్ యూనివర్సిటీ గురించి దేశవ్యాప్తంగా నిరసనలు ఎలా పెళ్లుబుకుతున్నాయి మనం చూస్తున్నాం. మన దేశంలో ఏం తక్కువ, ఏళ్లకేళ్లు రైతులు ఆ ఢిల్లీ బార్డర్లో నిరసనలు చేశారు, ఉద్యమాలు చేశారు. షహీన్ బాగ్ ఉద్యమాలు వచ్చినాయి వారసత్వ చట్టానికి వ్యతిరేకంగా. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గత 10 ఏళ్లుగా. ఇది అవసరమా? ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వపు వైఫల్యం వల్లనే అక్కడ టెర్రరిస్టుల దాడి జరిగింది. దాన్ని ఎవడో వచ్చి చేసినట్టుగా వీళ్లు చిత్రీకరించారు. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న మిలిటరీ క్యాంపుని ఎత్తేసి అక్కడ ఎవడూ లేకుండా, భద్రత లేకుండా చేస్తే ఎవడైనా వస్తాడు, దారిన పోయేవాడు వచ్చి ఒక రాయి వేసిపోతాడు. ఇంత చేశారు. పుల్వామా దాడి జరిపిన వాళ్లను మీరు పట్టుకున్నారా? ఉగ్రవాదులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు దొరకనే లేదు. ఇంకా మీరు గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ విషయమే లేదు. బ్రిటిషు వాడు ఈ దేశాన్ని పరిపాలించినంత కాలము విశాలమైన భారతదేశం అంతా ఒకటిగానే ఉంది. వాళ్ళు వెళ్లిపోగానే రాజకీయాలు, వ్యూహాలు అన్నీ వచ్చి దేశం పాకిస్తాన్, హిందుస్థాన్ గా విడిపోయాయి. ఇది కావాలని అగ్రరాజ్యాలు చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే వీళ్ళు ఇట్లా ఒక్కటిగా ఉన్న దేశాలని విడగొట్టటము, వాటి మధ్య ద్వేషాలు పెంచటము, యుద్ధాలు జరిపిస్తూ ఉండటము, ఆ రకంగా ఆయుధాలు అమ్ముకోవటము, మీకు సహాయం చేస్తున్నామని అప్పులు ఇవ్వటము, ఇట్లాంటివేవో జరుగుతూనే ఉన్నాయి కదా. పాకిస్తాన్లో ఇటీవల మన యుద్ధం జరిగింది. అమెరికా ఏం చేస్తుంది? మనతో మంచి మాటనే మాట్లాడుతుంది, ఆయుధాలు మాత్రం అవతలి వాళ్ళకి ఇస్తుంది.
ఆ ఆయుధాల వ్యాపారాన్ని ఆసరాగా చేసుకుని దేశాలు కూడా విధ్వంసక నిలయాలుగా కేంద్రాలుగా తయారయ్యాయి. పరిపాలకులు మెదళ్ల నిండా విధ్వంసం నింపుకొని పరిపాలన సాగిస్తున్నారు. సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారు? తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, తిప్పి కొడుతూనే ఉన్నారు. కానీ బలవంతంగా అణిచివేతలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా కూడా బలవంతంగా అణిచేస్తున్నారు కదా. ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళకేం కావాలి అన్నది ఏ పాలకుడైనా కాస్త ఓపికగా వింటున్నాడా? వాళ్ళ అవసరాలేమిటో తీర్చుతున్నాడా? లేదు కదా. ఏదో వెనకటికేదో రాజుగారు పెత్తనం చేసినట్టు వీళ్ళు ప్రజలెన్నుకుంటే నాయకులైన వాళ్ళు వాళ్ళ స్థితిని మరిచి అహంకారాన్ని పెంచుకొని ప్రజల మీదనేమో దాడులు చేస్తూ బలవంతంగా అణిచివేస్తూ ఇతర దేశాలతో యుద్ధాలు చేస్తూ ఆయుధాల వ్యాపారాలు చేస్తూ కొనుగోళ్లు జరుగుతున్నాయి. అందుకే కదా ఈ ప్రపంచాన్ని ఇంత సరళంగా హాయిగా సాఫీగా ఉండాల్సిన ప్రపంచంలోని ప్రజల జీవితాన్ని సంక్లిష్టమయం చేస్తున్నారు కదా. సుఖశాంతులు లేకుండా చేస్తున్నారు కదా. ఇది అవసరమా? మనిషి కేంద్రంగా పనిచేద్దాము, మానవత్వాన్ని నిలుపుకుందాము అన్న స్పృహ ప్రపంచ నాయకులకు లేదు, మన దేశ నాయకులకు అసలే లేదు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా నాయకులకు ఎవ్వడికీ లేదు. వాడు పరిపాలించినప్పుడు, వాడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడా, మేము ఇప్పుడు వచ్చాం కదా ఇట్లా చేస్తాము, పగ తీర్చుకుంటాము. మీరు పగలు తీర్చుకోవటానికి ప్రజల జీవితంతో ఎందుకు ఆటలాడుతున్నారు? తప్పు కదా. ప్రజల్ని హాయిగా బతకనీయండి బాబు. మిమ్మల్ని ఎన్నుకుని అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? మంచి జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, సుఖ సంతోషాల గల సమాజాన్ని నిర్మించి ఇస్తారని. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? అసంబద్ధంగా ఉంటున్నాయి, అహేతుకంగా ఉంటున్నాయి, అసహ్యంగా ఉంటున్నాయి. యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు. విద్వేషాలు రేగొట్టడం పరిష్కారం కాదు. మనుషుల మధ్య ప్రేమ, కరుణ, దయ లాంటివి ఉండాలి. మనిషి మనిషిగా బతకాలి. అన్ని మతాలు ఏం చెప్తున్నాయండి? ఆ రాయిలో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాయి, ఆ శిలువలో దేవుడు ఉన్నాడు, ఇంకెందులోనో ఉన్నాడు, మనకు కనబడట్లేదు కానీ విశ్వవ్యాప్తంగా ఉన్నాడు అని ఏదో ఒప్పుకుంటున్నాయి కదా. ఈ మతాలు చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే మనిషిలోని మనిషిని గుర్తించట్లేదు. అందుకే ఈ విద్వేషాలు, అందుకే ఈ యుద్ధాలు. ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ అసహనం కొనసాగుతూ ఉంది కదా.